హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే మంచి యూజ్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. అదేంటంటే హోమ్ మేడ్ నేచురల్ హోలీ కలర్స్. ఈ కలర్స్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? బయట నుంచి కొన్నాను అనుకుంటున్నారా? లేదండి, ఇంట్లోనే తయారు చేశాను. అది ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాము. బయట కొన్న వాటిల్లో అయితే కెమికల్స్ కలిపి ఉంటాయి కాబట్టి మన చర్మానికి కంట్లోకి అయితే హానికరం. అందువల్ల ఇది ఇంట్లోనే మనం తయారు చేసుకుంటే హ్యాపీగా మనమైతే హోలీ చేసుకోవచ్చు. మనమే కాదు, చిన్నపిల్లలను కూడా దీంట్లో అయితే పాల్గొనవచ్చు. ఎందుకంటే వాళ్ళ కంట్లో పడిపోతుందేమో అని భయం వేస్తుంది కదా. ఎటువంటి కెమికల్స్ లేకుండా అయితే నేను ఈరోజు హోలీ కలర్స్ని అయితే తయారు చేశాను. అది ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా అయితే ఒక 4 కప్పులు తీసుకోవాలి. 4 కప్పుల్లోని కొంచెం వాటర్ అయితే వేయండి. అంటేనే శుభప్రదం కాబట్టి మన ఇంట్లో మనం వంటల్లో వాడుకునే పసుపు ఉంటుంది కదా, నేచురల్ పసుపు. ఆ పసుపునైతే వాటర్లో వేసాను. ఒకసారి అయితే మొత్తం అంతా కలపాలి. రెండో దాంట్లో అయితే మనం ఇంట్లో వాడుకునే ఫుడ్ కలర్ ఉంటుంది కదా, గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని అయితే వాటర్లో అయితే వేసాను. అది కూడా ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇది కూడా కలర్ కలిసిపోయింది. మూడో దాంట్లో మనం సింధూరం పెట్టుకుంటాం కదా, పెద్దవాళ్ళు పెట్టుకుంటారు కదా, ఆ సింధూరాన్ని అయితే వేసాను. సింధూరం వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపితే ఆ కలర్ అయితే అందులో మిక్స్ అయిపోతుంది. ఒకసారి మొత్తం ఉండలు లేకుండా స్పూన్తో అయితే కలిపాను. వాటిని అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి. తర్వాత 4వ దాంట్లో బంతిపూ కలర్ ఉంటుంది కదా, ఆ బంతిపూ కలర్ని అయితే అందులో వేసి ఒకసారి అయితే కలిపేశాను. ఈ విధంగా కలర్స్ని అయితే నేను తీసుకున్నాను. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే నేను కలర్స్ అయితే చేస్తున్నాను అన్నాను కదా. ఇందులోకి మెయిన్ కార్న్ఫ్లవర్తోనే కలర్స్ అన్నీ రెడీ అవుతాయి. ఆ వాటర్లోకి ఎంత సరిపోతే అంత కార్న్ఫ్లవర్ అయితే వేసి మొత్తం అంతా అయితే శుభ్రంగా కలపాలి. వాటర్ అన్నది లేకుండా పిండి మొత్తం ఎంత కార్న్ఫ్లవర్ పడితే అంత కార్న్ఫ్లవర్ వేసి మొత్తం అంతా అయితే కలపాలి. ఇలా ఒక్కొక్క కలర్ని అయితే కలుపుతున్నాను. అయితే పసుపు వేసాం కదా, పసుపు దాంట్లో అయితే కార్న్ఫ్లవర్ వేసి కలిపాను. ఇంకా కార్న్ఫ్లవర్ చాలలేదు, అది కూడా వేసి మొత్తం అంతా అయితే కలుపుతున్నాను, మొత్తం కలిసేటట్లు. వాటర్గా కాకుండా కొంచెం ముద్దలాగే కలుపుకోండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా. ఎల్లో కలర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రెడ్ కలర్ అయితే తీసుకున్నాను. అందులో కూడా కార్న్ఫ్లవర్ ఎంత పడితే అంత అయితే వేస్తున్నాను. చూడండి ఎంత కావాలంటే అంత 2-3 స్పూన్లు అయితే పడుతుంది. ఇగోండి మొత్తం అంతా కలిపితే దగ్గరకు అయితే అవుతుంది. ఇంకొంచెం పడితే కనుక మళ్ళీ అయితే వేసుకోవచ్చు. ఇలా అయితే సెకండ్ కలర్ కూడా అయితే రెడీ అవుతుంది. ఇదిగోండి దగ్గరకు అయితే వచ్చింది కదా, కార్న్ఫ్లవర్ ఉండలు కడుతుంది. ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. కలర్ కూడా అయితే కలిపేయడం అయిపోయింది. దీన్ని అయితే పక్కన అయితే ఉంచుకోవాలి. థర్డ్ది అయితే బంతిపూ కలర్ ఉంది కదా, బంతిపూ కలర్ దాంట్లో కూడా కార్న్ఫ్లవర్ అయితే వేసాను. మొత్తం అంతా అయితే ఉండలు లేకుండా కలుపుకోవాలి. బంతిపూ కలర్ భలే ఉంది కదా, చూడండి. ఇదైతే దగ్గరకు అయితే అయిపోయింది. దీన్ని కూడా పక్కన పెట్టేయాలి. 4వ కలర్ గ్రీన్ కలర్ కదా, దీంట్లో కూడా కార్న్ఫ్లవర్ అయితే వేస్తున్నాను. ఎంత పడితే అంత వేసుకోండి. ఫర్ సపోజ్ పిండి ఎక్కువైపోతే కనుక కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు. వేసుకుని మొత్తం అంతా అయితే ఉండలు లేకుండా అయితే కలపాలి. ఈ గ్రీన్ కలర్ కూడా కలిపేయడం అయితే అయిపోయింది. కలర్స్ అన్నీ అయితే కలిపేయడం అయిపోయింది. వీటిలన్నిటిని అయితే ఒక ముచ్చి కవర్ మీద అయితే ఆరబెట్టాలి. ఇప్పుడైతే ఒక ముచ్చి కవర్ని అయితే తీసుకున్నాను. దాని మీద ఫస్ట్ అయితే ఎల్లో కలర్ అయితే ఆరేస్తున్నాను. ఇది వాటర్తో కలిపాం కాబట్టి ఇందులో ఉన్న తేమంతా పోవాలి అంటే ఆరబెట్టాలి. అందుకే ఇదిగోండి ముచ్చి కవర్ మీద అయితే వేసాను. ఇలా అన్ని కలర్స్ని అయితే కవర్ల మీద అయితే ఆరబెట్టుకోవాలి. ఇది ఎక్కువసేపు అయితే పట్టదు. ఎండ ఉంటే ఎండలోనైనా ఆరబెట్టుకోవచ్చు. ఇలా కొంచెం పల్చగా కానీ ఉంటే పేపర్ మీద పల్చగా పరుచుకోవాలి. గట్టిగా ముద్దలా అయితే ఉంచకూడదు. ఇలా అన్ని కలర్స్ని అయితే ముచ్చి కవర్ మీద అయితే ఆరబెట్టేశాను. ఎండ ఉంటే ఎండలో ఎండబెట్టండి, లేదంటే ఫ్యాన్ కింద అయినా పర్వాలేదు. కొంచెం డ్రై అయిపోయాయి. డ్రై అయిపోయిన తర్వాత వీటిలన్నిటిని కలిపి ఒక్కొక్క కలర్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ అయితే చెయ్యాలి. అలా అయితే బయట కొనే హోలీ కలర్స్ ఉంటాయి కదా, అలా అయితే వస్తాయి. ఇలా ఒకసారి మిక్సీ చేసిన తర్వాత జల్లెడైతే పట్టాలి. జల్లెడ పడితే అయితే ఉంటుంది. ఇది కొంచెంసేపు ఆరబెట్టాను. ఆరబెట్టిన తర్వాత పిండి జల్లెడ ఉంటుంది కదా, పిండి జల్లెడతో అయితే ఒక్కొక్క కలర్ని జల్లించాను. జల్లిస్తే ఇలా మెత్తని పౌడర్ కింద అయితే వచ్చింది. ఇందులో కొంచెం మనం ఫేస్కి రాసుకునే ఫేస్ పౌడర్ కూడా కలపాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. ఇప్పుడు అన్ని కలర్స్ అయితే
ఆరిపోయాయి. నేను మధ్యాహ్నం అయితే చేశాను, సాయంత్రానికైతే ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ 7 అయ్యింది. మధ్యాహ్నం 2:30కి అయితే స్టార్ట్ చేశాను. ఈవినింగ్ 7 కల్లా ఇవైతే రెడీ అయిపోయాయి. వరిపిండితో కూడా చేయొచ్చు, కానీ అదైతే ఎండలో ఎండాలి. ఇలా ఎండలో ఎండబెట్టకుండా ఒక గంట సేపు మాత్రమే ఎండితే ఎండిపోతాయి ఇవి. వరిపిండితో అయితే ఒక రోజల్లా పట్టేస్తుంది. ముందుగా మీకు చెప్తే మీరందరూ చేసుకుంటారని నేనైతే వీడియో తీశాను. అన్ని కలర్స్ అయితే బాగా రెడీ అయిపోయి చాలా ఫైన్ పౌడర్లా అయితే ఉన్నాయి. బయట కొనే కలర్స్ లాగే ఉన్నాయి సేమ్. చూడండి మీరే. ఇంట్లో దొరికే వస్తువులతోనే ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. మనీ అయితే వేస్ట్ చేయక్కర్లేదు. ఇటువంటి కలర్స్తో కనుక మనము హోలీ చేసుకుంటే మన కళ్ళకు కానీ మన ఫేస్కి కానీ ఏ ప్రాబ్లం రాకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ కలర్స్ని అయితే చేతి మీద అయితే రాసి చూపిస్తున్నాను. ఎంత చక్కగా అంటుకుంటుందో అంటే చూడండి, ఏ ప్రాబ్లం రాదు. మనం వాడింది ఏంటంటే కార్న్ఫ్లవరే కాబట్టి ఎక్కువగా కెమికల్స్ అన్నవి లేవు. ఈవెన్ పిల్లలు కూడా ఈ హోలీని అయితే చేసుకోవచ్చు. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ హోలీ. మీ జీవితం కూడా ఇలా కలర్ఫుల్గా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఇలా కలర్స్తో హోలీ చేసుకుంటారా లేదా అన్నది కామెంట్ చేయండి. మేమైతే హోలీ అన్నది కంపల్సరీగా చేసుకుంటాము. ఎంత బాగున్నాయో చూడండి కలర్స్. చేతికి కూడా గట్టిగా అయితే అంటుకోవట్లేదు. వాష్ చేసుకుంటే వెంటనే అయితే పోతాయి కూడాని. మీరు ఇంట్లో తయారు చేసుకుంటారని ముందుగా అయితే వీడియో తీసి మీకు పెడుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియో అన్నది షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఎలాగనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి. జై శ్రీకృష్ణ.